భార్గవ్ గారు మీరు ఒక ఆస్ట్రాలజర్ కూడా. అయితే ఆస్ట్రాలజీ వర్సెస్ సైన్స్ దీని పట్ల మీ కాన్సెప్ట్ ఏంటి? ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ సైన్స్ మ్యారేజ్. ఒక యవ్వనం రాగానే తల్లిదండ్రులు చేయాల్సిన ప్రక్రియ ఏంటిది అంటే ఒక వివాహం, అది మ్యారేజ్. ఓకే, రెండు మనసులు లేకుంటే కుల అంటే ఒక దాని లోపల అయినప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి వివాహం అనేది మ్యారేజ్ అయిపోయింది. ఆస్ట్రాలజీ అనేది ఏంటిది? ఒక స్టార్స్, ఆ స్టార్స్ కలిసినప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసేది అంటే ఏది పాయింట్స్ మనం ఈ మధ్యకాలంలో చూసే 16 పాయింట్ మినిమం, 14 అంటే అష్టక వర్గం, అంటే మొత్తము 36 గుణాలు అమ్మాయి అబ్బాయి కలవాలి అంటే 34 గుణాలు కలవాలి అన్నట్టు. ఆ 34 గుణాలు కలిసినప్పుడు వాళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్ సక్సెస్ ఉంటుంది అనేది ఒక ఆస్ట్రాలజీ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఆ అన్ని గుణాలు కలిస్తే ఫ్యూచర్ మొత్తం అంటే వాళ్ళు ఇంకా చనిపోయేంత వరకు కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కలిసే ఉంటారని దాని అర్థమా? అదే ఆడికే వస్తున్నామ్మా. వాక్ శుద్ధి అనేది ఉంటుంది. ఎవరైతే ఆస్ట్రాలజర్ ఉంటారో ఆ వాక్ శుద్ధి ద్వారా 80% 100% ఉంటుంది, 80% సక్సెస్ ఉంటుంది, 20% ఈ అమ్మాయి అబ్బాయి చేసుకునే కర్మల మీద ఉంటుంది. ఈ విషయము చాలామందికి తెలుసో తెలియదు. మీకు ఒకటి తెలుసో తెలియదు, వివాహ సమయంలో చాలామంది వస్తూ ఉంటారు, అక్షంతలు వేస్తూ ఉంటారు. కొందరు అందరూ వస్తారు, నోన్ పర్సన్ అన్నోన్ పర్సన్. ఆ పర్సన్స్ కూడా వివాహంలో అక్షంతలు ఎవరు వేయాలి ఎవరు వేయద్దు అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒక కర్మ చేసిన వ్యక్తి అంటే ఒక తండ్రియో ఎవరో ఇంట్లో చనిపోయిన వ్యక్తులు వచ్చి వాళ్ళ యొక్క కనీసం 1 మంత్ కూడా కాకముందే, ఈ మధ్యలో చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు కొన్ని వివాహాలకు పోతూ ఉంటారు. విత్ ఇన్ 10 days 15 days లోపల పోతారు. స్టేజ్ లోపల కళ్యాణ మండపం అంటే ఏమనుకుంటున్నది? అదొక చాలా పవిత్రమైన స్థలం. ఇప్పుడు అమ్మాయిని మనం ఏ విధంగా చూస్తాం? గౌరీదేవి లెక్క చూస్తాం. అబ్బాయిని ఏ విధంగా చూస్తాం? శ్రీమన్నారాయణ లెక్క చూస్తాం. అబ్బాయి కాలు కడిగేటప్పుడు ఎవరు? అబ్బాయి యొక్క మామగారు 2 పాదాలను కడిగి ఆ నీళ్ళను నెత్తి మీద పోసుకుంటాడు. నాయనా, నువ్వు నాకు శ్రీమన్నారాయణు, నా బిడ్డ ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి, ఇవాటి నుండి నా లక్ష్మీదేవిని మంచిగా చూసుకో అని ఆ మామగారు పాణిగ్రహం ఈ అమ్మాయికి చేస్తాడు. జీలకర్ర బెల్లం పెడతాడు. ఆ జీలకర్ర ఉన్న బెల్లం లోపల పెట్టే దాని లోపల మీరు జీలకర్రను బెల్లంను నువ్వు నీళ్ళల్లో వేసినా కూడా అది కరగదు. అలాంటి రిలేషన్ కావాలి అని ఆ మాడ మీద పెట్టే సందర్భం లోపల ఈ టచ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ టచ్ అవుతుంది అబ్బాయిది. పెళ్ళిలో ఫస్ట్ తంతు ఏంటిది? జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఆ స్పర్శ అనేది తాకినప్పుడు అమ్మాయిది ఒక ఆరా ఇది టచ్ అవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటిది? మాంగళ్య ధారణ. తర్వాత పెట్టేది ఏంటిది? కాళ్ళకు మట్టెలు. ఇది ఎంత కాన్సెప్ట్ అంటే దీన్ని ఎవరు కూడా గ్రహిస్తులేరు. దీనికి కాను మళ్ళీ ఒక ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్, ఏది ప్రీ వెడ్డింగ్ షూట్ అని, ఇదంతా కూడా ఒక చాలా అంటే చాలా ఒక అది ఇష్యూ. ఆ వివాహ వ్యవస్థలో ఎస్పెషల్లీ నవ్వే డేస్ ఇప్పుడు వీళ్ళని వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ కాన్సెప్ట్ కాదు, వాళ్ళు చేయబట్టి దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది. అబ్బాయి యొక్క ఏది తాళి కట్టే దానికన్నా ముందు ఒక పరద వేస్తారు. అది తీసినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టినప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అసలు ఒకప్పుడు అంటే అదే ఫస్ట్ చూపు. ఇంకో విషయం, ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ మ్యారేజ్ ఫెయిల్యూర్ కావడానికి ఎవరైతే మంత్లీ ఇష్యూస్ ఉంటాయో లేడీస్, అలాంటి వారు స్టేజ్ మీద ఉండడం, కనీసం దానికి 5 days అనేది మనకు కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే ఇది నాకు తెలియదు. వెన్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ మై ఆస్ట్రాలజీ సమ్ ఆఫ్ గురు సేస్, నేను సేమ్ మీ లెక్కనే అడిగిన, గురుగారు మీరు ఎంతో అంటే చాలామంది ఆస్ట్రాలజర్స్ దీనికి పంచక వర్గం అష్టక వర్గం అని ఉంటుంది. ఆ వర్గం లోపల పెళ్లి వివాహ సమయం లోపల కూడా తిథి వార నక్షత్రం 5 చూడాలన్నట్టు. మన తెలంగాణలో సోమవారం పెళ్ళిళ్ళు జరగవు. మన తెలంగాణ లోపల రాత్రి పెళ్ళిళ్ళు జరగవు. మనం అమావాస్యకు పెళ్లి చేసుకోం. తమిళనాడు పోయేదంటే కంపల్సరీ అమావాస్యకే పెళ్లి చేసుకుంటారు. అంటే ఇలాంటి మనకు ప్లేస్ టు ప్లేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ ప్లేస్ టు ప్లేస్ సిచ్యువేషన్ లోపల నేను అడిగిన గురుగారు ఎందుకు అంటే, కొన్ని సందర్భాలలో ఎవరైతే పురోహితుడు ఉంటాడో, పురోహితుడు వివాహ సమయం లోపల అమ్మాయి అబ్బాయి అనేవారు చాలా పవిత్రంగా ఉండాలి. అమ్మాయి కొన్ని సందర్భాల్లో నెలలో 5 రోజులు 3 రోజులు 4 రోజులు మనకు కొన్ని కార్యక్రమాలకు పనికిరాదు. అది తెలియకుండానే ముహూర్తాలు పెడుతుంది.
తెలిసి తెలియకుండానే ముహూర్తాలు పెడుతుంది. ఆ ముహూర్తాలు పెడుతున్న సమయంలో అమ్మాయికి కొన్ని సందర్భాల్లో పెళ్లి రోజే పీరియడ్స్ వచ్చినాయి. ఓకే. పెళ్లి చేసుకోవాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా క్యాన్సిల్ చేయాలి యాక్చువల్గా, ఆ, కానీ ఏం చేస్తున్నారు, చేసేసుకుంటున్నారా? చేసుకుంటున్నారు. గౌరీ పూజలో వాళ్ళ అక్కను కూర్చోపెట్టడము, వాళ్ళ అమ్మని కూర్చోపెట్టడము. అంటే అప్పటి వరకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నదంతా కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, నీ ఒక చిన్నదానికి దాచిపెట్టుకో, ఎవరితోటి చెప్పకు అని చెప్పి ₹1,00,00,000 నీకేంటి ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ 40 లక్షల ఖర్చు, పెద్ద ఫంక్షన్ హాలు, 2000 మంది వస్తుండ్రు, ఓ మినిస్టర్ వస్తుండు. ఏమైంది? తెల్లారే డైవర్స్. తెల్లారే డైవర్స్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇది ఆస్ట్రాలజీ కాదా? అంటే ఇంకే లోపాలు లేవా? నీకు అక్కడనే లొల్లి స్టార్ట్ అవుతుంది. ఓకే. అక్కడనే అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. పెళ్ళి అనేది ఒక పాజిటివ్ వైబ్స్ ఉండాలి. అవును. ఇప్పుడు మీరే అన్నారుగా, ఏదైతే మనకు పరదాకు తీస్తామో కళ్ళ చూడడంలో అది ఒక ఆరా. అక్కడ ఏమైతే నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. అక్కడ ఎవడో అమ్మాయి సైడ్ నుండో అబ్బాయి సైడ్ నుండో లొల్లి పెట్టుకుంటాడు. ఆ లొల్లి పెట్టుకొని పెళ్లి మండపంలోకి వెళ్ళి విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెళ్లి మండపంలోకి వెళ్ళమ్మా, అన్ని అట్లాంటి పెళ్లిళ్ళు ఉన్నాయి. బికాస్ ఆఫ్ వన్డేలో డైవర్స్ రావడం కూడా పాసిబుల్ అవుతుందా? వన్డేలో కాదు, వన్డేలో విడిపోతారు, సంవత్సరం డిసిషన్ తీసేసుకుంటారు. వన్డేలో విడిపోతారు, సంవత్సరం తర్వాత విడాకులు తీసుకుంటారు. విడాకులు అనడానికి కంపల్సరీ 1 year అనేది మ్యాండేటరీ. ఓకే. అంటే ఈ యొక్క ఆస్ట్రాలజీని సైన్స్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొంచెం ఆస్ట్రాలజర్స్ దృష్టిలో పెట్టుకొని అమ్మాయి ఏంటిది సంగతి. మనకు రామాయణంలో దశరథ మహారాజుకు 4 కొడుకులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. విశ్వామిత్రుడు వారు ఒకసారి వీళ్ళందరినీ కూడా తీసుకుపోతారు. ఏంది అంటే అక్కడ యాగం జరుగుతూ ఉంటుంది. యాగం జరుగుతున్న సందర్భం లోపల వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు రాక్షసులు ఆ యొక్క యాగాన్ని ఖరాబ్ చేయడానికి, అంటే కథలో నేను చదివినప్పుడు పైనుండి ఆకాశం నుండి అంటే దాని ఏంటి రక్తం అంటే హోమం కదా, ఓ హోమంలో రక్తం పొద్దామని అది చేద్దామని చేసినప్పుడు రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళందరినీ కూడా చంపేస్తారు అన్నట్టు. అంటే వివాహం అనేది అంత అంటే ఒక వాల్యుబుల్ ఇచ్చిన సందర్భం అన్నట్టు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక ఫోటోగ్రాఫర్ అంటే ఇప్పుడు ఇంకొకటి ముహూర్తము 10:35, పెళ్ళి ఎప్పుడైతుంది? ఎప్పటికో 11, 12, 2. ఆ గడియలు ఎందుకు పెడుతున్నారంటే ఆ నక్షత్రం పాసింగ్ టైం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి ఒక్క పాదం అంటే ఒక నక్షత్రం కనీసం డైలీ 18 hours to 24 hours ఉంటుంది అన్నమాట. మనకున్న 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ పెళ్ళిళ్ళల్లో ఆస్ట్రాలజీ అండ్ సైన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ లోపల తల్లిదండ్రులు కూడా ఒక ఆస్ట్రాలజర్కు ముహూర్తం పెట్టే సమయం లోపల అమ్మాయి యొక్క ప్రతి ఒక్క ఈ డేట్సే కానీ అవన్నీ చెప్పి తీసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. ఒక లాయర్గా అలాగే ఒక ఆస్ట్రాలజర్గా కూడా మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేసినందుకు, పెళ్ళి అనే తంతులో ఎంతటి పవిత్రమైన కార్యం అది, అలాగే మనందరం కూడా పెళ్ళికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న విషయాలు కూడా మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ.